ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్లో గందరగోళం నెలకొంది. కేడర్ లీడర్లు సమరానికి సై అంటున్న గులాబీ దళపతి ఎటూ తేల్చడం లేదు. బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థుల్ని ప్రకటించగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ అధినాయకత్వంలో ఉన్న భయమేంటి? ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయడం అనవసర రిస్క్ అని భావిస్తోందా? కారు పార్టీ అధినేత కేసీఆర్ మనసులో ఏముంది? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉత్తర తెలంగాణలో జరిగే 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుతో పాటు ఉపాధ్యాయ స్థానానికి జరిగే ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 2019 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో 17 మంది పోటీ పడ్డారు. కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన జీవన్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ స్థానం నుంచి అంజిరెడ్డి, ఉపాధ్యాయ సీటులో మల్కా కొమురయ్య పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో స్తబ్దత నెలకొంది. అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతం లేకపోవడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. పోటీ చేస్తామా లేదా అని సందిగ్ధంలో పడింది. వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ మొదటి నుంచి ఆధిపత్యం చాటుకుంది. తొలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆర్ సత్యనారాయణ, ఆ తర్వాత నారదాసు లక్ష్మణరావు, స్వామిగౌడ్ వరుసగా గెలిచారు. గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు. దీనికి తోడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో గులాబీ దళంలో నిస్తేజం నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరచడం లేదన్న చర్చ సాగుతోంది. పోటీ చేసేందుకు నేతలు రెడీగా ఉన్నా గులాబీ బాస్ కేసీఆర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదట. గ్రీన్ లేదా రెడ్ సిగ్నల్స్ లో ఏదో ఒకటి చూపితే పనైపోతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో అంత తొందరెందుకు, ఇంకా సమయం ఉంది కదా అనేవారు లేకపోలేదు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2023 వరకు ఎన్నిక ఏదైనా కారు పార్టీ పట్టు కొనసాగింది. ఉద్యమ కాలంలో ఒక దశలో ఎన్నికలు అంటేనే ఇతర పార్టీలు భయపడేలా గులాబీ బాస్ వ్యూహం అమలు చేశారు. అలాగే 2 పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కానీ అధికారం కోల్పోయిన తరువాత పార్టీ క్యాడర్ చెల్లాచెదురైంది. ఉన్నత పదవులు అనుభవించిన చాలా మంది నేతలు సైతం పార్టీని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఒకప్పుడు కారు పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఇప్పుడు బలహీనపడింది. ఇటీవల ప్రజా సమస్యలపై పోరాటాలతో క్యాడర్లో కొంత జోష్ కనిపిస్తున్నా ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొనే అంత సత్తా, సాధన సంపత్తి లేదన్న అంచనాతో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు జరిగే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో పోటీ చేయడం అవసరమా అన్న ప్రశ్న వస్తుందట. అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని పార్టీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. గులాబీ పార్టీలో కీలక నేతలు ఉత్తర తెలంగాణ జిల్లా పరిధిలోనే ఉన్నారు. అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కవిత నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇతర ముఖ్య నేతలు, మాజీ మంత్రులు ఈ జిల్లాల పరిధిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే పరువు పోతుందన్న చర్చ గులాబీ నేతల్లో సాగుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్తో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై ఉద్యోగులు, పట్టభద్రులు అసంతృప్తితో ఉన్నారని కారు పార్టీ క్యాడర్ భావిస్తోంది. దీంతో పోటీ చేస్తే కలిసి వస్తుందన్న అభిప్రాయం క్షేత్రస్థాయి క్యాడర్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు, అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారు. వీరిలో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, టీఎన్జీఓ నేత దేవిప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. అధినేత ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. హరీష్ రావు కేటీఆర్ తో టచ్ లో ఉంటున్నారు. అసలు బిగ్ బాస్ మనసులో ఏముందో ఎవరికీ తెలియకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
నిజానికి ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా ఎన్నికల్లో పోటీతో 4 ఉమ్మడి జిల్లాల కేడర్లో జోషు నింపవచ్చు. అయితే వరుసగా ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనన్న డైలమాలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. అందుకే ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ సీటులో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏది చేసినా అది పక్కాగా ఉంటుంది. అలాగే చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న విషయం కేసీఆర్ కు మాత్రమే తెలుసు. క్యాలిక్యులేటెడ్ గా ఉండే కారు పార్టీ అధినేత మనసులో ఏముందో పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.